వజ్రా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత. ఎండాకాలం వచ్చేసింది కదండి. చాలామంది రాగి జావా, అంబలి ఇలాంటివి తాగడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రాగి మంచి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. రాగిలో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ ఐరన్ యాజ్ వెల్. ఇన్ని మంచి గుణాలు ఉన్న రాగిని డెఫినెట్గా మనము సమ్మర్ సీజన్లో తీసుకోవాలి. వీటితో పాటు ఇది మంచి కూలెంట్ కూడా బాడీకి. అయితే రాగి జావ అనంగానే మనము రాగి పిండి, ఫ్రెష్ రాగి పిండిని వాటర్లో కలిపి జావలాగా చేసుకుంటే దాన్ని రాగి జావ అంటారు. అంబలి విషయానికి వచ్చేస్తే రాగి పిండిని మనం ఫెర్మెంట్ చేస్తే మటుకు దాన్ని అంబలి అంటారు. అంబలి అన్నది చాలా బెటర్ వర్షన్ రాగి జావ కంటే. ఎందుకంటే ఒకసారి మనము ఫెర్మెంట్ చేసిన రాగి అయితే అందులో ఉండే పాలిఫినాల్స్ మన బాడీకి అందడానికి చాలా ఈజీ అవుతుంది. రాగిలో ఉండే పాలిఫినాల్స్ మన శరీరానికి చాలా మంచిది. ఇవి గుడ్ బ్యాక్టీరియా గ్రో చేయడంతో పాటు డయాబెటీస్ లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే కరెక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి ఈ రాగి పాలిఫినాల్స్ అన్నవి. అయితే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడతాయి, యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడతాయి. సో ఇలాంటి మంచి మంచి గుణాలన్నీ మన శరీరానికి అందాలి అంటే ఆ రాగి పిండిని ఫెర్మెంట్ చేస్తేనే మనకి ఆ ఉపయోగాలన్నీ శరీరానికి అందుతాయి. అయితే ఈ రాగి జావ కంటే రాగి అంబలి మంచిదని చెప్పుకున్నాం. అయితే రాగిలో ఏంటి అంటే ఒకసారి ఏదైనా సరే గ్రెయిన్ని మనం పిండి రూపంలోకి మార్చేసరికి దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది పెరిగిపోతుంది. అంటే అది మన రక్తంలోకి చేరంగానే షుగర్గా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. సో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం వల్ల రాగి అంబలి తీసుకునేటప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కాన్షియస్గా తీసుకోవాలి. ఈ అంబలి తయారు చేసేటప్పుడు కూడా ఆ రాగిని మనము స్ప్రౌట్ చేయాలి. ఆ రాగి గింజలు ఏవైతే ఉంటాయో వాటిని మనం స్ప్రౌట్ చేసి ఆ స్ప్రౌట్ చేసిన దాన్ని రాగి పిండిలా చేసుకుని దానితో మనం జావ కాచుకుని అందులో మజ్జిగ వేసుకుని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కన్జ్యూమ్ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఆ అంబల్లో మనం అనుకున్న గుడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ అన్నది డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇది ఆరోగ్యానికి మంచిది కూడా. సో పిల్లలకైతే డెఫినెట్గా అంబలి రోజు ఇవ్వచ్చు, ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళల్లో గ్రోత్ బాగుంటుంది, కాల్షియం కంటెంట్ బాగుంటుంది. డయాబెటీస్ లేని వాళ్ళు కూడా సమ్మర్ సీజన్లో హ్యాపీగా రాగి అంబలి తీసుకోవడంలో నష్టమేమీ లేదు. అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు రాగి అంబలి తీసుకుందాం అనుకున్నప్పుడు దాన్ని క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారనేది వెరీ ఇంపార్టెంట్. సో పెద్ద పెద్ద క్వాంటిటీస్లో కాకుండా చిన్న క్వాంటిటీలో అంబలి తీసుకోండి. అంబలి తీసుకునే ముందు 2 ఎగ్ వైట్స్ కానీ లేకపోతే బాదం కానీ వాల్నట్స్ కానీ ఇట్లాగా ప్రోటీన్ కానీ ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నవి కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కానీ తీసుకుంటే అప్పుడు మీరు అంబలి ద్వారా పెరిగే షుగర్స్ అనేవి వెంటనే పెరగవు. సో మనం ఉడికించిన శనగలు తీసుకున్నారనుకోండి అంబలి తాగే ముందు, ఆ శనగల్లో ఉండే ఫైబరు, ప్రోటీన్ ఈ అంబలి గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో డయాబెటిక్ పీపుల్ రాగి అంబలి తీసుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే వాళ్ళు కూడా ఈ సమ్మర్ సీజన్లో అంబలిని ఎంజాయ్ చేయొచ్చు. అది మంచి కూలెంట్ కాబట్టి బాడీ వేడెక్కకుండా, సో వేడి తత్వం పెరుగుతుంది మనకి ఈ సీజన్ పెరిగే కొద్దీ. సో అలాంటివి ఏమీ జరగకుండా రాగి అంబలి హెల్ప్ చేస్తుంది. ఇలా మీరు హెల్తీగా రాగి అంబలిని తయారు చేసుకుంటే చాలా మంచిది. అలాగే కొంతమంది ఇలా అంబలి ఫెర్మెంటెడ్ వర్షన్ ఇష్టపడని వాళ్ళు రాగి జావలాగా చేసుకుంటారు. రాగి జావలా చేసుకున్నా సరే మనకి అందులో కాల్షియం కంటెంట్ ఇంకా మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి రాగి జావ చేసుకున్నప్పుడు అందులో కొన్ని గ్రీన్ పీస్ కానీ లేకపోతే పెసరపప్పు కానీ ఇలాంటి ప్రోటీన్ కంటెంట్ ఏమైనా యాడ్ చేసుకుని రాగి జావ చేసుకుంటే చాలా మంచిది. జనరల్గా అందరూ రాగి జావ అనగానే అందులో బెల్లం కానీ పాలు కానీ యాడ్ చేస్తూ ఉంటారు. ఆ వర్షన్ కంటే సాల్ట్, మూంగ్ దాల్, పెసరపప్పు కానీ లేకపోతే గ్రీన్ పీస్ వేసుకుని సూప్లా కానీ చేసుకుంటే చాలా మంచిది. సో ఇలాగ మీరు రాగి జావని రకరకాల వర్షన్స్లో తీసుకోవచ్చు, హెల్దీ వర్షన్లో. అలాగే అంబల్ని కూడా ఈ సమ్మర్ సీజన్లో కూలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.